ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు మరి ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవుల లెక్కల్లో ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, ఇంత గొప్ప భాగ్యం ప్రపంచంలో ఎంతోమందికి లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించి మేమందరము కూడా నాయన చిన్న మందగా కూడుకుని తండ్రి మిమ్మల్ని మహిమపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి తండ్రి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, విత్తబడుచున్న వాక్యమును దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరు హృదయములలో 30 60 100 ఫలింపచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు న్యాయవంతుడైన ప్రేమమయుడు. న్యాయవంతుడైన ప్రేమమయుడు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. న్యాయవంతుడైన ప్రేమమయుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం న్యాయంగా బ్రతకకపోయినా కానీ అందరూ న్యాయంగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటాం. అవునండి, మనం న్యాయంగా బ్రతకం కానీ అందరూ ఎలా బ్రతకాలని కోరుకుంటాం? అందరూ న్యాయంగా బ్రతకాలి అని కోరుకుంటారు. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ అన్యాయం జరిగితే వారికి న్యాయం జరగాలి అని కూడా కోరుకుంటూ ఉంటాం. అవునా? ఎవరికి అన్యాయం జరగాలని మనం కోరుకోము. అలాగే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని కూడా అంటాం. ఏమండి, ఎక్కడైనా అన్యాయం జరిగిందనుకోండి ఏమంటాం? ఏమండి, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అంటాం. ఇంకో మాట కూడా అంటాం, న్యాయానికి రోజులు లేవండి అని కూడా అంటాం. ఏమండి, న్యాయానికి రోజులు లేవండి, అన్యాయమే జరుగుతుందండి అని కూడా అంటాం. కానీ న్యాయం జరిగించే న్యాయాధిపతి మనకున్నాడు అని కూడా అంటారు చాలామంది. ఏమండి, న్యాయం జరిగించే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఉన్నాడు అని అంటాం. మనం నమ్మినటువంటి దేవుడు న్యాయాధిపతినా? చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వర్లారా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. తీసిరా యెషయా గ్రంథం 33:22. అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. యెహోవా మనకు న్యాయాధిపతి. దేవుడు మనకి ఎవరట? న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త, ఆయన శాసించే శాసనకర్త అయిన యెహోవా మన రాజు, ప్రపంచానికే రాజు అయిన ఆయన మనలను
రక్షించును. ప్రియమైన దేవుని వారారా, క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట ఇది. యెహోవా మనకు న్యాయాధిపతి, అంటే న్యాయానికి అధిపతి, న్యాయాన్ని జరిగించే అధిపతి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో దేవుడి గురించి వ్రాయబడినటువంటి అద్భుతమైన మాట. అంటే దేవుడు న్యాయమే చేస్తాడు తప్ప అన్యాయం అనేది చెయ్యడు. ఎవరైనా ఒకవేళ ఈ ప్రపంచంలో అన్యాయం చేసినా సహించేవాడు కాడు. అందుకే ఆయన న్యాయాధిపతి అని రాయబడింది. క్రీస్తుకు పూర్వం ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి ఫరో చక్రవర్తి మోషే గారితో ఏమన్నాడు చూస్తారు ఒకసారి. క్రీస్తుకు పూర్వం ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి ఫరో చక్రవర్తి మోషే గారితో పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే నిర్గమాకాండము 9వ అధ్యాయం, నిర్గమాకాండము 9వ అధ్యాయము 27వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమాకాండము 9వ అధ్యాయము 27. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలవనంపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఏమండి, ఫరో చక్రవర్తి మోషే అహరోనులను పిలిపించి అంటున్నాడు, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు. ఒక దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి చెబుతున్నటువంటి మాట ఇది. ఏమండి, ఒక దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి చెబుతున్న మాట ఏమని? యెహోవా న్యాయాధిపతి. యెహోవా ఎవరు? న్యాయాధిపతి. నేనును నా జనులను దుర్మార్గులం. మేము మంచి వాళ్ళం కాదు, మేము పాపాత్ములం, మేము దుస్తులం, మేము దుర్మార్గులము. దేవుడు మాత్రం న్యాయాధిపతి అని చెప్పి ఫరో చక్రవర్తి తెలియజేస్తున్నాడు. అలాగే యోబు గ్రంథంలో కూడా ఏం రాయబడిందో చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 23. సర్వశక్తుడకు దేవుడు, మహత్యము గలవాడు ఆయన, మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. తీసారమ్మా 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయం 23. సర్వశక్తుడకు దేవుడు, మహత్యము గలవాడు. దేవుడు ఎలాంటి వాడట? సర్వశక్తిమంతుడు. ఆయన మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు, అంటే కంటికి కనిపించని వాడు, అదృశ్యుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు. అంటే దేవుడు న్యాయవంతుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎలాంటి వాడు? న్యాయాధిపతి, న్యాయవంతుడు, న్యాయం చేసేవాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని కూడా రాయబడింది. అంటే దేవుడు సర్వలోక న్యాయాధిపతి. ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు తప్ప ఆయన అన్యాయం చేయడు. తన పర అనే భేదం ఆయనకి ఉండదు. వీళ్ళు మన వాళ్ళే కదా, మన క్రైస్తవులే కదా అని మనకు న్యాయం చేయటం, క్రైస్తవులు కాని వారికి అన్యాయం చేయటం అలాంటిదేమీ ఉండదు. అందరూ దేవుని దృష్టిలో సమానమే. ఎవరు తప్పు చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు అక్రమం చేసినా, ఎవరు వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసినా ఆయన ఏం చేస్తాడు? న్యాయమే చేస్తాడు. ఆ మధ్యకాలంలో హైదరాబాద్ ప్రాంతంలో ఒక వెటర్నరీ డాక్టర్ అమ్మని ఒక 4 యువకులు భయంకరంగా అత్యాచారం చేసి చంపేశారు. మీ అందరికీ తెలుసు. ఇదివరకు ఒకసారి టీవీలో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా. ఒక యవనస్తురాలు, ఇంకా వివాహం కూడా కాలేదు ఆమె ఏదో పని మీద ఒక చోటకి వెళ్ళింది స్కూటీ వేసుకుని. ఆమెని ఒక 4 యువకులు ఏం చేశారంటే అత్యంత ఘోరాతి ఘోరంగా మద్యం సేవించి 4 యువకులు కూడా
ఆమెను అత్యాచారం చేసి ఆమెను భయంకరంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ అయింది ఇదంతా కూడా. అప్పుడు అనేక మంది రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. ఆ నలుగురు యువకుల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకడానికి అవకాశం లేదు, వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేనని ఎంతోమంది ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏంటి? నేరం. అది వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసింది పాపం. వాళ్ళు తప్పు చేశారు కనుక, వాళ్ళు నేరం చేశారు కనుక, వాళ్ళు పాపం చేశారు కనుక ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? శిక్ష విధించాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రతకనివ్వకూడదు, వాళ్ళందరినీ ఉరి తీసేయండి అన్నారు. వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేయండి, వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నరికేయండి అని చెప్పి ఎంతోమంది మరి భయంకరంగా ప్రగల్భాలు పలికారు ఆ కాలంలో. ఏమండి అంటే తప్పు చేసిన వారిని ఏం చేయాలి? శిక్షించాలి. నేరం చేసిన వారిని ఏం చేయాలి? చంపేయాలి. అవునా? పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలి? శిక్షించాలి. నేరం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని ఏం చేయాలి? శిక్షించాలి. ఏమండి ఇప్పుడు మనందరము మరి పాపాత్ములేనా? మనందరం పాపాత్ములేనా? పాపాత్ములు కదా. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46. పాపము చేయని వాడు ఒక్కడనూ లేడు. పాపము చేయని వాడు ఒక్కడనూ లేడు. ప్రపంచంలో ఆరిన నేల మీద పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా పాపాత్ముడే. పాపము అనగానే వ్యభిచారం మాత్రమే పాపం అనుకుంటున్నారేమో. పాపము అంటే వ్యభిచారం మాత్రమే పాపం కాదు. పాపం అంటే చూపుల ద్వారా పాపం చేయొచ్చు, మాటల ద్వారా పాపం చేయొచ్చు, ఊహల ద్వారా పాపం చేయొచ్చు, చేతల ద్వారా పాపం చేయొచ్చు. పాపం అంటే రకరకాలుగా పాపం చేయొచ్చు. అవునా? అబద్ధం ఆడటం కూడా పాపమే, ఎదుటి వారిని మోసం చేయటం కూడా పాపమే, అన్యాయం చేయటం కూడా పాపమే, అక్రమం చేయటం కూడా పాపమే, వాక్యానికి విరుద్ధంగా బ్రతకడం పాపమే, దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం పాపమే. కనుక పాపము చేయని వాడు ఒక్కడును లేడు. అంటే ప్రపంచ ప్రజలందరూ పాపాత్ములేనా? పాపాత్ములే. పరిశుద్ధులు కారా? కారు. అందుకే దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేస్తాడు. చూడండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 36వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6:36. పాపము చేయని వాడు ఎవడునో లేడు. పాపము చేయని వాడు ఎవ్వడూ లేడా? ప్రపంచంలో లేడు. ఏమండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంలో ఏం చేస్తారు? ఖచ్చితంగా పాపం చేస్తారు. ఏమండి ఏదో ఒక సందర్భంలో. కనుక పాపము చేయని వాడు ఎవడునో లేడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7:20. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఒక్కడ కూడా లేడా? ప్రపంచంలో భూమి మీద పాపము చేయకుండా మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఒక్కడ కూడా లేడంటే ఒక్కడ కూడా లేడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమిలికి రాసిన పత్రిక 3:23లో ఒక అద్భుతమైన మాట తెలియజేసే చూడండి. రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి, అందరూ ఏం చేస్తున్నారు? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదట. అందరూ పాపం చేస్తున్నారట. దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేస్తున్నారు? పొందలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ పాపం చేసినప్పుడు, అందరూ నేరం చేసినప్పుడు, అందరూ తప్పులు చేసినప్పుడు దేవుడు న్యాయాధిపతి కదా. మరి దేవుడు అందరిని ఏం చేయాలి? ఏమండి
ఎవరో ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేస్తే అందరూ రోడ్లకి ఏమన్నారు? ఏమండి, ఆ నలుగురిని బతకనివ్వకండి, ఆ నలుగురిని ఉరి తీసేయండి, ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసేయండి, ఆ నలుగురిని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి నరికేయండి అని చెప్పి ప్రగల్భాలు పలికారు కదా. అంటే తప్పు చేసిన వాడిని, నేరం చేసిన వాడిని శిక్షించాలనేది న్యాయం, అవునా? మరి మనం అందరం పాపం చేస్తున్నాం కదా, మరి అందరం పాపాత్ములమని బైబిల్ చెప్పింది కదా. మనలందరినీ ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనలందరినీ శిక్షించాలి, మనలందరినీ చంపేయాలి, మనలందరినీ నరికేయాలి, మనలందరినీ కాలగర్భంలో కలిపేయాలి. మరి అందరినీ దేవుడు చంపిస్తే భూమి మీద బ్రతికి బట్ట కట్టేవాడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు న్యాయవంతుడని నిరూపించుకోవాలి, అలాగే అందరినీ రక్షించుకోవాలి. ఏమండి, దేవుడు న్యాయాధిపతి. ఏమండి, దేవుడు న్యాయం చేయాలి, అలాగే అందరినీ కూడా రక్షించాలి. దేవుడు ప్రేమాస్వరూపి కూడా, అవునా? దేవుడు ప్రేమామయుడు. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అలాగే న్యాయాధిపతి అయి కూడా ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు, పాత నిబంధనలో చూసాం ఇప్పటి వరకు మనం. అలాగే ఎలా ఉన్నాడు? ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి న్యాయమేమో శిక్షించండి అంటుంది, ఆయనలో ఉన్నటువంటి ప్రేమేమో రక్షించమంటుంది. ఇప్పుడు శిక్షించాలా, రక్షించాలా? ఏమండి, ఈ ప్రపంచ ప్రజలు అందరూ పాపం చేస్తున్నారు, అందరూ నేరాలు చేస్తున్నారు, అందరూ ఘోరాలు చేస్తున్నారు, అందరూ తప్పులు చేస్తున్నారు, అందరూ భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? న్యాయాధిపతిగా శిక్షించాలా, ప్రేమామయుడిగా రక్షించాలా? ఏమండి, న్యాయమేమో శిక్షించమంటుంది, ప్రేమేమో రక్షించమంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఈ రెండు విషయాల్లో ఇరుకులో పడిపోయాడు. ఇప్పుడు శిక్షించాలా, రక్షించాలా? అందుకే దేవుడు ఏం చేశాడంటే మనకు పడాల్సినటువంటి శిక్షను ఎవరి మీద వేసాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏమన్నా తీశారు అందరూ? రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మన ఎడల ఈ ప్రపంచ ప్రజలందరి ఎడల దేవుడు తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడట. ఎలాగా? ఏమండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకా పరిశుద్ధులమై ఉండగా కాదు, మనం ఇంకా పవిత్రులమై ఉండగా కాదు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఎవరి కొరకు? మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనందరి కోసం, మనందరినీ రక్షించడం కోసం మనందరికీ పడాల్సినటువంటి శిక్ష ఎవరి మీద వేశాడు? ఏమండి, మనం చేసిన పాపాలకు, మనం చేసిన అపరాధాలకు, మనం చేసిన నేరాలకు, మనం చేసినటువంటి ఘోరాలకు మనకు పడాల్సిన శిక్ష ఎవరి మీద పడ్డది? ఎవరి మీద వేశాడు? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద వేశాడు. అని న్యాయాధిపతి కదా, న్యాయం చేయాలి, అలాగే ప్రేమమయుడు కదా, ప్రేమించాలి. ఇప్పుడు మనం అందరినీ రక్షించుకోవాలి. కాబట్టి మనల్ని రక్షించుకోవడం కోసం మనకు పడాల్సినటువంటి శిక్ష ఎవరి మీద వేసాడు అంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద వేశాడు. అందుకే ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాలు. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి
ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను, పాప పరిహారము నిమిత్తము అన్నాడు. చూడండి, అక్కడి నుంచి చదవండి అందరూ. పాప పరిహారము నిమిత్తము, ప్రపంచ ప్రజల పాపాల పరిహారము నిమిత్తము ఏం చేశాడంట దేవుడు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రియమైన దేవుని వల్లరా, ఎవరికి పడాలి వాస్తవానికి శిక్ష? ఏమండి? మనందరికీ పడాలి, అవునా? ఆయన ఒంటి మీద పడినటువంటి కొరడా దెబ్బలన్నీ ఎవరొంటి మీద పడాలి? మన ఒంటి మీద పడాలి ఆ కొరడా దెబ్బలు, అవునా? ఆయన చెంపల మీద కొట్టినటువంటి చెంప దెబ్బలు ఎవరికి తగలాలి? మనకు తగలాలి. ఆయన మీద గుద్దినటువంటి పిడిగుద్దులు ఎవరి మీద గుద్దాలి? మన మీద గుద్దాలి. ఆయన తల మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటం ఎవరికి పెట్టాలి? మనకు పెట్టాలి, అవునా? ఆయన ముఖం మీద వస్తున్నటువంటి ఉమ్ములు ఎవరి మీద వేయాలి? మన మీద వేయాలి, అవునా? ఆయన చేతులలో కాళ్ళల్లో కొట్టినటువంటి ఆ మేకులు ఎవరు కొట్టాలి? మనకు కొట్టాలి, ఏమండి? ఆయన్ని భయంకరమైనటువంటి అవమానకరమైన మాటలు మాట్లాడి అపహాస్యం చేశారు. ఆ మాటలు ఎవరికి పడాలి? ఆ మాటలు మనకు రావాలి. ఆ మాటలు అవమానకరమైన మాటలు. ఆయన పక్కలో పొడిచినటువంటి బల్లెపు పోటు ఎవరికి పడాలి? మనకు పడాలి, ఏమండి? ఆయనకి ఏమండి ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, ఏ అన్యాయము చేయకపోయినా, ఏ ఘోరం చేయకపోయినా మనందరికీ పడాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష ఎవరికి విధించాడు దేవుడు? తన ప్రియ కుమారుడైనటువంటి సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి శిక్ష వేశాడు. ఆ భయంకరమైనటువంటి శిక్ష మనందరికీ పడాలి. మనందరికీ పడాల్సినటువంటి శిక్ష ఏమంటే మనందరినీ రక్షించుకోవడం కోసం ఇదిగో న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగంటే తన ప్రియ కుమారుడైనటువంటి తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి శిక్ష విధించి మనలందరినీ కూడా రక్షించుకోవాలనుకున్నాడు. అందుకే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. మనం ఇందాక చదువుకున్నాం, వాక్యపఠనం చేసుకున్నాం కదా. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడట? ఇంత అని చెప్పలేము మనం. ఎంతో అంటే లెక్కలు కట్టలేము దానికి, ఆయన ప్రేమకి వెల కట్టలేము. ఆయన ప్రేమకి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక అంటే నరకానికి వెళ్ళిపోకుండా, నశింపకంటే నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా లోకం ఏం చేయాలి? రక్షణ పొందాలి. లోక రక్షకుడు అని రాయబడింది అందుకే బైబిల్ గ్రంథంలో. ఏమండి? ఆయన ఒక గ్రామానికి రక్షకుడు కాదు, ఒక మండలానికి రక్షకుడు కాదు, ఒక జిల్లాకి రక్షకుడు కాదు, ఒక రాష్ట్రానికి రక్షకుడు కాదు, ఒక దేశానికి రక్షకుడు కాదు. ఆయన ఎవరికి రక్షకుడు? లోక రక్షకుడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి దేవుడు ఏం చేశాడంటే మనందరికీ పడాల్సినటువంటి ఆ శిక్ష తన కుమారునికి విధించాడు. ప్రియమైన దేవుని వల్ల కనుక యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. పరిశుద్ధులుగా మారే అవకాశం వచ్చింది. మనందరము కూడా ఆయన రాజ్యంలో సభ్యులుగా చేరే అవకాశం వచ్చింది. మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని దేవుడు తన కుమారుడి ద్వారా ప్రసాదించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా కనుక దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రేమను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ తెలియజేశాడు. ఆ ప్రేమను ఈరోజు అర్థం చేసుకోవట్లేదు ఈ ప్రపంచం. ఆ ప్రేమను ప్రకటిస్తుంటే, ఆ రక్షణా భాగ్యాన్ని ప్రకటిస్తుంటే ఇది ఒక మతం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అనేది ఏమనుకుంటున్నారు? వాళ్ళ మతంలో కలిపిపోవడానికి ఈ మాటలన్నీ చెబుతున్నారు అని అపార్థం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా ఏమండి? మంచి మనసుతో అర్థం చేసుకుంటే ఇది మతం కాదని, ఇది మార్గమని అందరికీ తెలుస్తుంది. అందుకే ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము
మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. తీసారా? ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు ఎలా ఉన్నాడట? ప్రపంచ ప్రజలందరి ఎడల కరుణా సంపన్నుడిగా ఉన్నాడట. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మన అపరాధాల చేత దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? మనం జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మనం ఎలా ఉన్నాం? మృతులంగా ఉన్నాం. దేవుని దృష్టిలో చచ్చిపోయిన శవాలుగా ఉన్నాం. మనందరం కూడా బ్రతికే ఉన్నాం భౌతికంగా. కాబట్టి దేవుని దృష్టిలో మనం పాపాలు చేసి, అపరాధాలు చేసి, నేరాలు చేసి, ఘోరాలు చేసి ఎలా ఉన్నాం? చచ్చిన వారుగా ఉన్నాం. మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఎలాంటి ప్రేమ? ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించినటువంటి ప్రేమ. ఏమంటే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమ. ఒక రాజకీయ నాయకుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద చూపించలేనటువంటి ప్రేమ. ప్రపంచ ప్రజలందరి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ అని రాయబడింది చూడండి. తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా మన అందరినీ ఏం చేశాడు? బాప్తిసం ద్వారా తిరిగి మరలా మనం బ్రతికాం. కనుక న్యాయాధిపతి అయిన దేవుడు ఏం చేశాడంటే తన ప్రేమను మన పట్ల చూపించాడు. ఎలాగంటే మనందరికీ పడాల్సినటువంటి శిక్ష, మనందరికీ వేయాల్సినటువంటి శిక్ష ఎవరికి వేశాడు? తన ప్రియ కుమారుడికి వేసి తన ప్రేమను మన పట్ల చూపించాడు. కనుక న్యాయవంతుడైనటువంటి ప్రేమామయుడు దేవుడు. న్యాయం చేశాడు, ప్రేమను కూడా చూపించాడు. ఏమండి? వాస్తవానికి ఆయన న్యాయం చేయాలి, న్యాయాన్ని చేసి మనందరికీ శిక్ష విధించాలనుకుంటే భూమి మీద ఒక్కడ కూడా బ్రతికి పట్టు కట్టే అవకాశం ఉండదు. మనలందరినీ రక్షించాలి, ఏమండి? శిక్ష విధించాలి అనుకున్నాడు. అందుకే ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిని నియమించి కాలము పరిపూర్ణమైనప్పుడు కన్య మరియు గర్భం ద్వారా ఈ లోకంలో జన్మింపజేసి మనందరికీ వేయాల్సినటువంటి శిక్ష ఆయనకు వేసి మనందరికీ పాపక్షమాపణ ప్రసాదించాడు. మనందరం మరలా పరిశుద్ధులుగా మారి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. మనందరం కూడా పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు. కనుక న్యాయవంతుడైనటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుణ్ణి ఈరోజు ప్రపంచం అపార్థం చేసుకుంటుంది. ఆయన ప్రేమను గమనించలేకపోతుంది, ఆయన ప్రేమను గ్రహించలేకపోతుంది. అనేక మంది ఇది ఒక క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ద్వేషించేవారు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు. క్రైస్తవ్యం అంటేనే అసహించుకునేవారు ఉన్నారు ఈరోజు. కనుక మంచి మనసుతో దేవుని మాటలు కనుక వినగలిగితే, చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన గొప్పతనం, ఆయన సంకల్పం నిజంగా అద్భుతమైనది, అమోఘమైనది, అమూల్యమైనది. కనుక అందరూ కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన ప్రేమను గ్రహించుకుని, ఆయన వేసినటువంటి క్రీస్తు మార్గంలో నడుచుకుని క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇంతవరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పదో మీరు మా అందరి పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి తండ్రి మేమందరము కూడా నాయన మాకు పడాల్సినటువంటి శిక్షను మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి శిక్ష విధించి ఆయన ద్వారా మాకు పాపక్షమాపణ ప్రసాదించారు తండ్రి. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం నాయన, ఏమిచ్చి మీ ప్రేమకు వెలకట్టగలం తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి, ఇంత గొప్ప రక్షణను మాకు దయచేశారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పొందుకున్నటువంటి రక్షణను కడవరకు కొనసాగించడానికి సహాయం చేయండి. పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కాపాడుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి దయ చూపించమని, కృప చూపించమని, సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.